ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని జయించడానికి యుద్ధం చేయటానికి వెళ్ళాడు. ఎవరు? ఫిలిప్పు గారు. జయించలేకపోతాడు. చాలా సందర్భాల్లో ప్రయత్నాలు జరిగాయి కానీ జయించలేకపోయాడు. ఓ దినాన ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచన చేస్తుంటాడు. చాలా ప్రాంతాలకు వెళ్ళాను, చాలా రాజ్యాలను కూలగొట్టాను, జయాన్ని పొందాను, కానీ ఈ గ్రామస్తులు నాకంటే ముందుగా ఆలోచన చేసి నన్నే జయిస్తున్నారు అని చాలా వేదన పడుతూ బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో ఈ మాట చెప్తాడు. మీలో ఎవరైనా సరే ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాన్ని జయించగలుగుతారా? అలా జయించగలిగితే ఈ రాజ్యములో అర్ధరాజ్యం ఇచ్చి వారిని వారసులుగా చేస్తాను అని చెప్తాడు. ఆయన దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఆ గ్రామాన్ని జయిస్తాడు. జయించి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయనతో మాట్లాడతాడు. అయ్యగారు, మీరు ఇక ప్రశాంతంగా ఉండండి. ఏ గ్రామంలో అయితే నీకు ఇబ్బంది కలిగిందో ఆ గ్రామము ఇక చరిత్రలో నీకు కనబడదు. ఆ గ్రామాన్ని చరిత్రలో మనం చూడటానికి కూడా లేదు అని చెప్పాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏం చేసావురా? ఆ పట్టణాన్ని ఏం చేసావు అంటే, ఆ పట్టణాన్ని ఏం చేశానంటే జయించాను. జయించి ఆ పట్టణానికి ఉన్న పేరు మార్చేశాను, దెస్సలోనికి అని పేరు పెట్టాను అని చెప్పాడు. ఏ పట్టణం వల్ల నీకు ఇబ్బంది కలిగిందో ఆ సోలాకి అనే పట్టణం ఇక కనబడదు. పట్టణంలో ఆ పేరు లేదు. నేను జయించాను కాబట్టి ఆ పట్టణం పేరు మార్చేశాను అంటే, అప్పటి దినాల్లో ఒక రాజు వెళ్ళి ఒక పట్టణాన్ని జయిస్తే తనకొచ్చిన సిద్ధాంతాన్ని పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పటి కాలపు సీఎం తనకు నచ్చిన విధానంగా పరిపాలన చేసుకుంటాడు, ఇంకొక సీఎం ఇంకొక విధంగా పరిపాలన చేసుకుంటాడు. చట్టము వాళ్ళ చేతులకు వచ్చింది కాబట్టి, ఆ రాజ్యాంగం అనేది, ఆ ప్రభుత్వం అనేది వాళ్ళ చేతులకు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చి వ్యవహరించవచ్చు. వేరే దేశపు రాజు ఇక్కడికి వచ్చి జయించాడు కాబట్టి వీళ్ళందరూ బానిసల కింద లెక్క, వీళ్ళు ఎలాగైనా మార్చుకోవచ్చు. దానికోసమని ఆ పట్టణాన్ని జయించి ఆ పట్టణాన్ని పేరే తీసేసి దెస్సలోనికి అనేటువంటి పేరు పెట్టాడు. ఈ పేరు ఎందుకు పెట్టావు అని అంటే, ఆ పేరంటే నాకు ఇష్టమండి అని చెప్పాడు. ఇంతకీ ఆ పేరు ఎవరిదంటే ఫిలిప్పు గారి కూతురుది, అంటే అలెగ్జాండర్ గారి చెల్లిది. అప్పుడు విషయాన్ని కనుక్కున్నప్పుడు, మీ అమ్మాయి నేను బహు గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ప్రియులరా, ఆ దెస్సలోనికి అనేటువంటి ఆ పేరు ఆ పనుడు పెట్టడం వల్ల వచ్చింది ఆ ప్రాంతం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక అని 2 పత్రికలు మనం చూస్తాం. ఆ 2 పత్రికలు ఎదుగో ఇక్కడి నుంచి వచ్చినవే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ దెస్సలోనికి అనేటువంటి ఆ ప్రాంతంలో దేవుని సువార్తను చేశాడు. అనేక మందికి సత్య సువార్తను ప్రకటించాడు. ఆ ప్రాంతంలో ఎక్కువ విగ్రహారాధన జరుగుతూ ఉండేది. వారికి నచ్చినట్లుగా వారి దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ నచ్చిన విధానాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఊరు మధ్యలో ఒక దేవుణ్ణి పెట్టారు. ఆ దేవుడి పేరేందో వాళ్ళకి తెలియక తెలియబడని దేవుడు అని పేరు పెట్టారు. అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళ్ళి అన్నిటిని చూసి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని చూసి
ఈ తెలియబడని దేవుడే యేసుక్రీస్తు ప్రభువారని చాటి చెప్పి అనేకులను క్రీస్తులోకి నడిపించడం ప్రారంభించాడు. అలా నడిపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అది చూడలేక పౌలు గారిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేసిన తర్వాత పౌలు గారు భయానకమైనటువంటి బాధలో ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్పడానికి లేదు, కానీ అక్కడ రక్షింపబడినటువంటి వారు మరలా తిరిగి లోకములో కలిసిపోతారేమో అనుకుంటున్నటువంటి ఆ దినాల్లో తిమోతి గారి యొక్క అమ్మగారు, తిమోతి యొక్క అమ్మమ్మ వాళ్ళిద్దరు కూడా తిమోతిని తీసుకుని వచ్చి పౌలు గారి ముందు నుంచోబెట్టి అయ్యా, ఈ యవనుడును నీతో కూడా ప్రభు పరిచర్యలో ఉపయోగించుకో అని చెప్పి మాట్లాడారు. అప్పుడు తిమోతి చూస్తే యవనస్తుడిగా ఉన్నాడు. తన వెనకమాల ఎవరున్నారంటే తన తల్లి ఉంది. తన తల్లి గురించి ఏం రాయబడిందంటే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, దైవభక్తి కలిగిన వ్యక్తి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆమెకు ఆ విశ్వాసము, ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తల్లి దగ్గర నుంచి వచ్చింది. తన తల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ విశ్వాసము, భక్తి కుమార్తెకు, తర్వాత కుమారుడు కూడా వచ్చింది. ఇది చూసిన పౌలు గారు వెంటనే అతన్ని చేర్చుకున్నాడు. పౌలు గారితో పాటు సువార్త చేయటానికి చేర్చుకున్న తర్వాత పౌలు గారు ఒక దినాన తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, దెస్సలోనికి అనే ఒక ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలి. అక్కడ నన్ను రానివ్వరు, నీవెవరో తెలియదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మన వాళ్లకు సువార్త చెప్పాలి అని చెప్పాడు. నేను వెళతానయ్యా అన్నాడు. అక్కడ ప్రజలు మంచివాళ్ళు కాదు, అక్కడ ప్రజలు రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, కొడతారు, తిడతారు, నెట్టివేస్తారు, దేవదూషణ జరుగుతుంది, వెలివేసే ప్రమాదం కూడా ఉంది అని అంటే తిమోతి అన్నాడు, ఈ యవ్వన కాలంలో నా జీవితాన్ని ప్రభుకే అర్పిస్తాను, నేను ఏది ఏమైనా నేను వెళతాను అని ముందుకొచ్చాడు. అప్పుడు ఈ తిమోతిని దెస్సలోనికి అనే ప్రాంతంలో సువార్త చెప్పడానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పంపించిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, ఎక్కడున్న విశ్వాసులు, దెస్సలోనికిలో ఉన్నటువంటి విశ్వాసులు తిమోతి గారిని పౌలు గారి దగ్గర పంపిస్తున్నారు. పౌలు గారి దగ్గరికి ఏమనంటే, మనకున్న పరిస్థితులన్నీ వెళ్ళి అయ్యగారితో చెప్పు, ఎటువంటి ఇబ్బంది పడటం లేదని, మనందరం క్షేమంగా ఉన్నామని, మన గురించి చెప్పమని తిమోతి గారిని పౌలు గారి దగ్గరికి పంపించారు. తిమోతి గారు వచ్చిన వెంటనే చాలా ఆహ్లాదముతో, సంతోషముతో అతన్ని కౌగిలించుకుని సంఘం యొక్క క్షేమాన్ని గురించి అడుగుతూ ఉన్నాడు. సంఘం ఎలా ఉంది, సంఘ క్షేమం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, సంఘంలోకి చేర్చబడుతున్నారా, ఏమైనా ఒత్తిడి జరుగుతుందా, సువార్త వలన నాకు సంభవించినట్లుగా నీకేమైనా ఇబ్బందులు సంభవిస్తున్నాయా, ఎలా జరుగుతుందని యోగక్షేమాలన్నీ కనుక్కున్న తర్వాత అప్పుడు పౌలు గారు ఒక లేఖ రాయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి రాస్తున్నాడు లేఖ? దెస్సలోనికు ఉన్నటువంటి సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఎవరి చేత ఇచ్చి పంపిస్తాడు? ఎవరి చేత? తిమోతి చేత. సంఘ బిడ్డలు ఎవరిని పంపించారంటే తిమోతి గారిని పంపించారు. పౌలు గారి దగ్గరికి వచ్చాడు. పౌలు గారితో సంఘం యొక్క క్షేమం అంతా చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చదవాలి? దెస్సలోనికి సంఘంలో చదవాలి. అది చదివే క్రమములో ఏం చెప్తున్నాడు చూద్దాం. దెస్సలోనికి రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తండ్రి అయిన, అమ్మా ఒక్కసారి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నేను ఎక్కువ చదివించటం లేదు, బట్ దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరం చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో మీరు అర్థం చేసుకోండి. చదవమ్మా. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న
దెస్సలోనిక సంఘమునకు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ రాయబడిన మాట తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యేసునందున్న అనే మాట వాడుతున్నాడు. ఇప్పుడు సంఘాన్ని గురించినటువంటి లేఖలో సంఘముతో మాట్లాడుతున్న మాట, మీరు ఎక్కడున్నారంటే దేవుని ఎదుట ఉన్నారు. సంఘాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్న మాట, తండ్రి అయిన దేవుని యందు మీరున్నారు, కుమారుడైన క్రీస్తునందు మీరున్నారు. ఈ రెండు మాటలు చాలవండి సంఘానికి. వెనకడికి ఒక ఆయన అన్నాడు, మనిషికి ఒక మాట, మంచి బర్రెకి ఒక గొరిక, గొట్టుకు ఒక దెబ్బ. మంచి మనిషికి ఒక మాట చాలు. యేసయ్య ఒక్క మాట అనిపించుకుంటే చాలు. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. సంఘం అంటే స్వరక్తిమిచ్చి, క్రీస్తు స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న విశ్వాసుల సముదాయం సంఘం. దేవుని ప్రజలు సంఘం. నిర్మింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, కొనబడిన వారు, ఎన్నుకోబడిన వారు, చీకటిల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడిన సదుపాయము ఈ సంఘం. ఈ సంఘం అంట ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, 24వ సంవత్సరాన్ని ముగించుకోబోతున్నాం. ఇప్పుడు నీ గుండె మీద చేసుకుని దేవుని ఆత్మతో నీ ఆత్మ ఉన్నదా? ఒక ప్రశ్న నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి. నీ భక్తి జీవితం 30 సంవత్సరాలు, నీ భక్తి జీవితం 40 సంవత్సరాలు, నీ భక్తి జీవితం 10 సంవత్సరాలు, నీ భక్తి జీవితం ఒకవేళ 1 సంవత్సరం కావచ్చు. ఎప్పుడు ప్రభు దగ్గరకు వచ్చామన్నది కాదు ఇక్కడ. నువ్వు దేవునితో ఎంతవరకు నీవు ఉన్నావు? దేవుని ఆత్మ నీ దగ్గర ఉన్నదా? ఆ దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు. అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించిన దినాలు బహు భయంకరమైనవి. ఆ దినాల్లోనే సంఘము ఎవరి దగ్గర ఉందంటండి? దేవునితో అంటుకట్టబడి ఉంది. ఈ మాటలు సంబోధిస్తున్నాడు. పౌలు గారికి ఎలా తెలుసు అండి? పౌలు గారికి ఎలా తెలుసు? వారి క్రియలను బట్టి ఈయన చెప్పగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసిన పని ఏంటి తెలుసా? నీ ఆత్మ తండ్రి ఆత్మతో పెనవేసుకుని ఉందురుగాక. దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉండకపోతే, దేవుని యందు నువ్వు నిలిచి ఉండకపోతే నీ క్రియలన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. నీ భక్తి అంతా వ్యర్థమైపోతుంది. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమైపోతుంది. నువ్వు నడిపించబడే ఈ మందిరానికి వ్యర్థమైపోతుంది ప్రియులరా. అంటే ఈ రాత్రి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, నీవు దేవుని ఎదుట నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుట నిలిచి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కలలు నెరవేర్చే దేవుడు నా దేవుడు. ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు నా దేవుడు. నిలిచిన వారి ఆశను భంగము చేసేవాడు కాదు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో అలాంటి వారిని నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. క్షామ కాలములో కూడా కృప చూపించే దేవుడు నా దేవుడు అండి. వేదనకరమైన పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేవాడు కాదు. ప్రపంచమంతా క్షామం వచ్చినా నీ కుటుంబంలో నీ దగ్గరగా క్షామము నా దేవుడు రానివ్వడు. ఏ తెగులు నీ గుడారము సమీపింపదు. ఏ సాతానుడు నీ దగ్గరకు రాకుండా నీ ప్రక్కన దూతలను కావలి ఉంచేవాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ కాలం అంటండి? నువ్వు దేవుని పక్షమున నిలిచి ఉంటే. ఈరోజు దేవుని పక్షాన నిలిచేవారు కావాలి. ఒక దినాన మోషే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొక్క సన్నిధిలో 40 దినాలు గడిపాడు. మీరు బాగా గమనించండి ప్రియులారా. మోషే ఎక్కడికి వెళ్ళాడు? దేవునితో గడపడానికి వెళ్ళాడు. 40 దినాలు గడిపాడు. తిరిగి ఆ పర్వతం మీద నుంచి దిగి వస్తుంటే పర్వతం అంతా ధగ 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 మండిపోతుంది. మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు ఇశ్రాయేలులో. మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నామయ్యా. ఎందుకు చూడలేకపోతున్నారంటే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మోషే దేవునితో గడిపిన ఆ ప్రతి క్షణం
వెలుగుమయమైపోయాడు, దేవుని ప్రకాశతలో ఉండిపోయాడు. అందుకని చూడలేకపోయారు ప్రజలు. ఈరోజు నువ్వు దేవునితో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనది ప్రియులరా. దేవుడు నీతో ఉన్న ప్రతి క్షణం అద్భుతమైంది. దేవుడు నీతో ఉన్న ఆ ప్రతి క్షణం వెలిగించబడే సమయం అది, దీవించబడే సమయం అది, వృద్ధి పొందే సమయం అది, అనేకులకు ఆశీర్వాదకరంగా మారే సమయం అది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉండును గాక. అలా ఆశీర్వాదం ఉండాలంటే దేవుడు నీతో ఉండాలండి. మోషేను చూడలేకపోయారు ప్రజలు. అయస్కాంతం, ఇనుప ముక్కని అయస్కాంతం దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు అయస్కాంతం ఆకర్షిస్తూ ఉంటుంది, ఇనుప ముక్క లాక్కుంటుంది దాన్ని. ఆ ఇనుప ముక్కను తీసుకెళ్ళి అయస్కాంతం స్క్రూ డ్రైవర్ తీసుకెళ్ళి ఇలా రుద్ది తీయేస్తే ఈ స్క్రూలు బిగించేటప్పుడు ఆ స్క్రూ డ్రైవర్కి ఇలా పట్టుకోగానే ఆ మేక అతుక్కుంటుంది అయస్కాంతంతో పని లేకుండా. అర్థమవుతుందా మీకు? పురుషులకు ఎక్కువ అర్థమైంది. అంటే స్క్రూ డ్రైవర్ ఇది అయస్కాంతం డబ్బా అనుకోండి, జస్ట్ దీన్ని ఇట్లా అనేసి తీసేస్తాం దీనికి ఇప్పుడు స్క్రూ ఇట్లా పెడితే మరమేకు ఇలా పెట్టంగానే దీనికి అతుక్కుపోయింది. అయస్కాంతం ఇక్కడ ఉంది, ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉంది, దీనికి అతుక్కుపోయింది. ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా అవుతుందంటే ఇది కొంత సమయము దీంతో ఉంది, దేంతో అయస్కాంతంతో ఉంది కాబట్టి దీని యొక్క శక్తి దీనిలోకి వచ్చింది. స్తోత్రం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఒక ఇనప ముక్క లాంటి నీవు నేను యేసయ్యతో కొంత సమయమైనా కొద్ది టైం అయినా పెనవేసుకుని ఆత్మలో పరవశిస్తూ ఆత్మలో ఉల్లసిస్తూ దేవునితో గడిపితే ఆ శక్తి నీలో కొంతకాలం ఉంటుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం నీలో కొంతకాలం ఉంటుంది, ఆ అగ్ని నీలో కొంతకాలం ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే కోటి సూర్య తేజస్సు కంటే ఎక్కువ ప్రభావమును శక్తి కలిగినది అంటాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళేలా మనం కాసేపు చూసి మనం ఇంట్లోకి వస్తే ఏం కనపడదు. ఎంతసేపు? కొద్ది నిమిషాలు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో పాడుటములో, స్తుతించటములో, ఘనపరచటంలో ఒక దినమంతా ప్రభు సన్నిధిలో గడిపితే మరలా కొన్ని దినాల వరకు ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ కృప నిన్ను ఆవరించి ఉంటుంది. నీకు తెలుసా సంగతే? సాతాను నీ దగ్గరికి రావటానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే పరవశించిన వ్యక్తివి కాబట్టి. కొన్ని రోజుల పాటు పర్వతం దగ్గరికి వెళ్ళలేకపోయారు ప్రజలు. కొన్ని రోజుల పాటు మోషేను పలకరించడానికి కష్టమైపోయింది. ఎందుకో తెలుసండి? ఎందుకంటే అంత ప్రకాశతలో వెలిగిపోయాడు ఆయన, అంత ప్రకాశతలో ఉన్నాడు ఆయన. ఆ ప్రకాశత నీకు కావద్దా? ఆ ప్రకాశవంతమైన వెలుగు మనకు కావద్దా? వెలుగు రాగా చీకటి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. మనమే చీకటి అయితే ఆలోచన చేయండి. మనమే చీకటి అయితే చీకటి ఎక్కడికి పోదు. నువ్వు వెలుగుగా ఉండడం కోసం నా దేవుడు పిలిచాడు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, మీ కుటుంబానికి మీరు వెలుగై ఉన్నారు, మీ సంఘానికి మీరు వెలుగై ఉన్నారు, మీ సమాజానికి మీరు వెలుగై ఉన్నారు. వెలిగించిన దీపం కొంచెం కింద ఉండకూడదు. వెలిగించిన దీపం దీప స్తంభం మీద ఉండాలి. అనేక మందికి వెలిగించేలాగా ఉండాలి, అనేక మంది వెలిగించబడేలాగా ఉండాలి. అలా అని చెప్పి నీ దీపం కుటికి పాటు పాడకూడదు. దానిలో సమృద్ధిగా నూనె నింపబడి ఉండాలి ప్రియులారా, నింపబడి ఉండాలి. వెలుగునిచ్చే దీపంగా మనం ప్రకాశవంతంగా వెలగాలి. ఈరోజు చాలా మంది వెలగలేకపోతున్నారు ప్రియులరా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం కొంచెం. పౌలు గారు అంటాడు, మీరు దేవుని యందు ఉన్నారు, మీరు దేవుని యందు ఉన్నారు. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి? నేను దేవునితో ఉన్నాను, దేవుని కలిగి ఉన్నాను, బాప్తిస్మం పొందాను, దేవుడు నాలో ఉండిపోయాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి గురించి చెప్పాలంటే ఎదుటి వ్యక్తి గురించి తెలియాలి మనకు. ఎదుటి వ్యక్తి గురించి తెలియాలంటే బైబిల్ చెప్తుంది ఎదుటి వ్యక్తి గురించి ఎవరి గురించి తెలియదు అన్నాడు. మరి ఎవరికి తెలుసయ్యా? అదే యెరెమీయా గ్రంథంలో అంటాడు, నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులు, ఘోరమైన మర్మమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను.
దెస్సలోనిక సంఘాన్ని గురించి ప్రార్థన చేశాడు ఈయన, కనిపెట్టాడు ఈయన, మొరపెట్టాడు ఈయన. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా దేవుడు తెలియచేశాడు. అందుకని ఇప్పుడు అంటాడు, మీరు క్రీస్తునందు ఉన్నారు, మీరు దేవునితో ఉన్నారు. ఏమండి, ఎంత అద్భుతమైన సంగతి అండి. సంఘము ఎవరితో ఉండాలంట? సంఘం ఎవరితో ఉండాలి చెప్పండి? దేవునితో ఉండాలి, తండ్రితో ఉండాలి సంఘం, కుమారుడితో ఉండాలి సంఘం, పరిశుద్ధాత్మతో పెనవేసుకుని ఉండాలి సంఘం. స్తోత్రం. అదే అంటాడు, నేను వెళుతున్నానని చెప్పి మీరు బాధపడుతున్నారేమో, మీకు ఆదరణకర్తనిస్తున్నాను. ఆదరణకర్త అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీలో ఉండి మీరు చేయవలసిన పని తానే జరిగిస్తాడు. స్తోత్రం. ఇదే పెనవేసుకుని ఉండటం అంటే. ప్రభు ఆత్మతో నడిపించబడాలి, ప్రభు ఆత్మతో పనిచేయాలి, ప్రభు ఆత్మతో నడిపించబడాలి. చాలామంది దేవుని ఆత్మతో నడిపించబడరు, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సొంత జ్ఞానం ఉపయోగించినప్పుడు శ్రమల్లో పడిపోతాం. దావీదు మహారాజు ప్రతి సమయంలో దేవుని చిత్తాన్ని వెతికేవాడు. ప్రభువా, ఇది నీ చిత్తమా, ఇది చేయమంటావా, ఇది వద్దంటావా అని ప్రతి సెకండు ఆయన ఏ పని తలపెట్టినా దేవుని అడుగుతూ ఉండేవాడు. ఓ వైపు తన కుమారుడు, ఓ వైపు సౌలు తరుముతుంటే కన్ఫ్యూజ్ అయిపోయి దేవునికి చెప్పకుండా ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి భయంకరమైన ఇబ్బంది పడ్డాడు. ప్రియులారా, అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవునికి అప్పగించుకోకుండా సొంత ప్రయత్నం చేస్తే మనం ఇబ్బంది పడతాం, శ్రమ పడిపోతాం. అదే దేవుని పాదాల దగ్గర పెడితే, ఏమండి నిజంగా చెప్పండి, ఏదైనా బాధ వచ్చింది, బాధ రాగానే ఫస్ట్ ఫోన్ తీసుకుని ఎవరికి చేస్తాం? తండ్రి అయిన దేవునికా, కుమారుడైన క్రీస్తుకా, పరిశుద్ధాత్మ దేవునికా? ఎవరికి చేస్తారు మీరు? హలో, మనకు బాధ వచ్చింది, ఉదాహరణకి బాగా తలనొప్పిగా ఉంది, చెప్పండి, ఏముంది? తలనొప్పి ఉంది. తలనొప్పి వచ్చినప్పుడు మనం ఎవరికి ఫోన్ చేస్తాం ఫస్ట్? హలో, మీ భర్తకు ఫోన్ చేస్తే నాకు బాగా తలనొప్పిగా ఉంది, నువ్వు అర్జెంటుగా ఎక్కడున్నా సరే తొందరగా వచ్చేయమంటది. వచ్చేటప్పుడు ఊరిని చేతులు ఊపుకుంటూ రావాక ఓ ట్యాబ్లెట్ పట్టురామని చెప్తాం. ఎవరికి ఫోన్ చేస్తాం చెప్పండి? అంటే మొట్టమొదట నీవు ఎవరికి ఇచ్చావు ప్రాధాన్యత? తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గల తర్వాత మనం ఏం చేస్తాం? ఓ టీ తాగుతాం కదండి, ఓ టీ తాగుతాం. టీ తాగినా కానీ తలనొప్పి తగ్గల. అప్పుడు తర్వాత ఒక క్లాత్ తీసుకుని తడుపుని నెత్తిపై పెట్టుకుంటాం, అయినా కానీ తగ్గల. అంటే 3 ప్రయత్నాలు చేసాము, మనకి తగ్గల. అప్పుడు మనం మొదలు పెడతాం ఏమని? పక్కన వాళ్ళతో, అసలు ఎంత తలనొప్పో నేను చెప్పలేకపోతున్నా, ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గల. ఆ డాక్టర్ పిచ్చి ట్యాబ్లెట్ ఇచ్చినట్టున్నాడు, ఇక పోయి డాక్టర్ మీద పడిపోతాం. పిచ్చి ట్యాబ్లెట్ ఇచ్చినట్టున్నాడు, పనికి మాలింది ఇచ్చాడు, అందుకే నాకు తగ్గల. ట్యాబ్లెట్ వల్ల తగ్గలేదు, టీ వల్ల తగ్గలేదు, తడి క్లాత్ పెట్టుకున్నా తగ్గలేదు. మరి ఎలా తగ్గుతుంది? నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడుతున్నావు. నీకు బాధ కలిగినప్పుడు మోకరించావా, ప్రార్థన చేసావా? దేవునికి తెలియకుండా నీ జీవితంలో ఏదైనా జరుగుతుందనుకుంటున్నావా? జరగదే. మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి కదా. మనం ప్రార్థన చేసుకోవాలి కదా. ప్రభువా, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు ప్రభువా, ఇప్పుడే ముట్టండి ప్రభువా. సావుకుడికి ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఫోన్ చేస్తామా? చెయ్యం. ఎప్పుడు చేస్తాం తెలుసా అండి? అంతా అయిపోయింది, ఇక తీసుకెళ్ళంటారా బాబు అన్నప్పుడు, అయ్యా ఇక బతికితే నీ సేవ చేసుకుంటాను అయ్యా అంటాం. ఎప్పుడు? నాకు బలము ఉన్నంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం కూడా పోయిందా? హల్లెలూయా. బలమున్నంత కాలం, ధనమున్నంత కాలం వెనక్కి తిరిగి చూడలేం ప్రియులారా. నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. నా కాళ్ళు తెలుసు, ఈళ్ళు తెలుసు. ఏం చేస్తావు నువ్వు? జ్వరం వస్తే కోడి పిల్లే, జ్వరం వస్తే ఒకటే మూలుగుడు, తెల్లవారులు మూలుగుడే. ఒకవేళ జ్వరం రాకపోతే ప్రార్థన కూడా ఎగ్గొట్టేసి వెళ్ళిపోతామండి. దేవుని కృపను బట్టి 31వ తారీఖు పగలు ప్రార్థన ఏంటో మనకు తెలియదు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాం? ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాం. స్తోత్రం. ఏ పని అండి? అది ముఖ్యమైన పని. ప్రపంచంలో యేసయ్య కంటే ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, ఈ మధ్య ఉంటున్నాయేమోలే. అలాంటి ముఖ్యమైన పనులు ప్రక్కన పెట్టాలి, యేసయ్య మీద మనందరం ఆనుకోవాలి. హల్లెలూయా.
చదవండి ఇక్కడ మాట. దశలోనికి రాస్తే తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసునందును ఉన్న దశలోనికి సంఘమునకు పౌలును శీలాను తిమోతియును శుభమని చెప్పు వ్రాయినది. పౌలు గారిలో ఉన్నటువంటి ఓ ప్రత్యేకమైన గుణాన్ని మీరు గమనించండి. ఒకటి, సంఘాన్ని కించపరచకుండా సంఘాన్ని హెచ్చిస్తూ మాట్లాడాడు. మీరు దేవునితో కూడా ఉన్నారు, నాకు అదే చాలు. అందుకనే యోహాను పత్రికలు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే మరెక్కవని సంతోషం నాకు లేదు. ఇప్పుడు పౌలు గారు అంటాడు, మీరు క్రీస్తుని కలిగి ఉన్నారే అదే నాకు సంతోషం. మీరు నా తండ్రిని కలిగి ఉన్నారే అదే నాకు సంతోషం. ఇందు నిమిత్తం ఎన్ని శ్రమలైనా పడతా, నేను ఎంత బాధైనా ఓర్చుకుంటా. ఎందుకని? మీరు కట్టబడుతున్నారు, మీరు స్థిరపరచబడుతున్నారు, మీరు దేవుడితో కూడా నడుస్తున్నారు అని వాళ్ళకి శుభమని చెప్పి రాస్తూ ఆ ప్రక్కనున్న సహోదరులు కలుపుకుంటున్నాడు. స్తోత్రం. ఏమనంటున్నాడు? నాతో పాటు ఉన్న శీల, నాతో పాటు ఉన్న తిమోతి, మీ ముగ్గురం కలిసి ఈ లెటర్ మీకు రాస్తున్నాము. హల్లెలూయా. రాసేది ఎవరు? పౌలు గారు. కానీ ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? పక్కన వాళ్ళు కూడా సంపాదించుకున్న, అంటే కలుపుకునే మనస్తత్వం అండి పౌలు గారిది. ఈ మనసు నాకు కూడా ఉందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. లేదు. ఏ మనసు లేదు? కలుపుకునే మనసు కదండి. కలుపుకొని తినేస్తున్నారా? భోజనం కలుపుకుంటాం, పులిహార కలుపుకుంటాం, పిండి కలుపుకుంటాం, ఏమంటే బిర్యానీ కలుపుకుంటాం, అన్నీ కలుపుకుంటాం. కానీ సంఘములో తోటి సహోదరి కలుపుకోలేకపోతే నీ భక్తి కాదు. ఆ భక్తి దేవునికి నచ్చదు. పౌలు గారు దీవించబడడానికి, పౌలు గారు ఆశీర్వదింపబడటానికి, పౌలు గారు ప్రపంచానికి స్టేట్మెంట్ ఇవ్వటానికి, పౌలు గారు తండ్రి కుడిపార్శ్వమున చేర్చబడడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఏమిటయ్యా అంటే, సంఘాన్ని కించపరిచి మాట్లాడలేదు, సంఘాన్ని గౌరవిస్తూ సంఘము దేవుడితో ఉంది అని సంబోధిస్తూ అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కలుపుకుని మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘ సముదాయము కావాలి, సంఘములో ఐక్యత కావాలి, సంఘములో ప్రేమ కావాలి, సంఘములో అనురాగము కావాలి. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు పిలుచుకొచ్చి కాకులన్నీ కాకోళం చేస్తాయి, గొడవ చేస్తాయి. మరి సంఘంలో ఒకరికి బాధ వస్తే, సంఘంలో ఒక బాధ వస్తే బాధ పంచుకునే వాళ్ళు ఉన్నారా? బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? హేళన చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు. ఇది మనకు తగునా అంటే నేను అంటున్నాను, ఇది మనకు తగదు. సంఘం అనగా క్రీస్తు సముదాయం, ఇది క్రీస్తు స్వరక్షమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఈ సంఘములో ఒక్కరికి బాధ కలిగిన అందరం కలిసి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, అందరం కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి, అందరం కలిసి ప్రభు దగ్గర మన అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుని కృప వస్తుందండి. ఒకళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అది చెల్లదు, ఓ 10 మంది పెట్టుకుంటే చెల్లదు, ఓ 100 మంది కలిపి ఒక అప్లికేషన్ పెడితే అది పాస్ అవుతుంది. అలాగే క్రీస్తు దగ్గర మనందరం మోకరించి, ప్రభువా ఇగో పలానా సహోదరుడికి ఇలా ఉంది, పలానా సహోదరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ప్రభువా నువ్వు కార్యమును జరిగించండి అయ్యా, మేము నీ బిడ్డలం ప్రభువా, మేము నీ మీద ఆధారపడ్డామంటే ప్రభు కార్యం చేయడండి. ప్రభు కార్యం చేయటం కాదు, నా యేసయ్య మీ మధ్యలోకి దిగి వచ్చునుగాక. దిగి వస్తాడండి ఆయన. నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండడానికి నీలాంటి వ్యక్తి కాదు, నరుడు కాదు ఆయన, నమ్మదగిన దేవుడు. నువ్వు వేడుస్తుంటే, బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే అలా ప్రక్కన వెళ్ళిపోయేవాడు కాదండి నా దేవుడు. పలకరించే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, నీ గాయాలు కట్టే దేవుడు, నీ గుండెను గుండె చెదరిన వారిని సైతము వారి గాయాలు కడిగి వారిని గుండె హత్తుకునే దేవుడు నా దేవుడు. అంత గొప్ప మనసు ఉన్నటువంటి దేవుని కలిగినటువంటి మనము ఆయన బిడ్డలుగా బ్రతికేటువంటి ఈ సంఘములో మనం ఎలా ఉండాలంట? కలుపుకునే రీతిలో ఉండాలండి. కలుపుకోలేకపోతే నువ్వు ఒక్కదానివి ఒంటరిగా మిగిలిపోతావు ఒక దినాన. ఒకసారి ఒక కథ చెప్పాను మీకు, మరొకసారి చెప్తాను వినండి. 5 ఆవులు కలిసి ఒక దిక్కున ఒక స్థలంలో మేస్తా ఉన్నాయి. అది అడవి ప్రాంతం, చాలా అడవి ప్రాంతం. అడవిలో పులులు, ఎలుకబంట్లు, ఇంకా మృగాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఈ 5 ఆవులు జట్టుగా, అంటే కలిసి వెళ్ళి మేస్తూ వస్తూ ఉండేవి ప్రతిరోజు. ఒక దిక్కున ఒక ఆవు మేస్తూ ఉంటుంది, ఇంకొక దిక్కు అంటే తూర్పు పనులు ఇలా ఉంటాయి కదా,
ఒకటేమో ఇటువైపు చూస్తూ ఉంటుంది, ఇటువైపు చూస్తూ ఉంటుంది. ఇలా 4 దిక్కులు చూసుకుంటా మేస్తూ ఉంటుంది. ఒక ఆవేమో మధ్యలో మేస్తూ ఉంటుంది. ఈ 4 కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? ఏ దిక్కు నుంచి అయినా ప్రమాదం వచ్చిద్దేమో అన్నట్లుగా. ఈ 5 ఆవులు కలిసి ఉన్నంతకాలం ఓ సింహం కానీ, ఒక పులి కానీ, ఒక ఎలుకబంటు కానీ ఏది రాలేదు ప్రియులరా. ఓ దినాన ఉదయాన్నే బయలుదేరి ఒక ఆవు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాయి, బయలుదేరి వెళ్దామంటే నాకు హెల్త్ బాగాలేదు, నేను రాలేను, మీరు వెళ్ళండి అన్నాయి. చెప్పండి, హెల్త్ బాగాలేదు వెళ్ళమని చెప్పినప్పుడు ఈ 4 ఒక అడుగు ముందుకేసి తను రాకుండా మనం వెళ్ళటం ఏంటి, మనందరం కలిసి ఉన్నాం కదా, వెళ్ళటం ఏంటి అని చెప్పి వీటిలో ఇవే గొడవ పడ్డాయి. ఏంటయ్యి? ఆవులు. స్తోత్రం. గొడవ పడ్డాయి. ఎంత గొడవ అంటే 4 ఆవులు ఇడిపోయినాయి. ఏ ఆవుకు ఆవు ఇడిపోయింది. ఎందుకని? తనుంటే నువ్వు వచ్చేదేంటి, తను లేకపోతే అవదా, తను లేకపోతే మనం వెళ్ళలేమా, గడ్డి తినలేమా, కడుపు నింపుకోలేమా, తనుంటే ఇప్పటిదాకా మనం బ్రతికించిందా అని ఒక ఆవు అంటే మనం ఇప్పటి వరకు జట్టుగా ఉన్నాం కదా అని చెప్పి ఇంకొక ఆవు. ఇలా రోషం పెరిగిపోయి కోపం ఎక్కువైపోయి ఈ 4 ఆవులు ఇడిపోయినాయి. 5 ఆవు ఎక్కడ ఉంది? ఇంటికాడ బాగోక పడుకుంది. ఇడిపోయిన తర్వాత ఆకలి అవుతుంది కదా, ఆకలి తట్టుకోలేక వాళ్ళు రాకపోతే నాకేంటి అని చెప్పి ఒక ఆవు వెళ్ళిపోయి మేయటం మొదలుపెట్టింది. మేస్తుండగానే అటువైపు నుంచి ఒక సింహం వచ్చింది. ఎప్పటి నుంచో చూస్తుంది ఈ ఆవుల కోసం. ఎందుకని? మంచి గడ్డి తిన్నాయి, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, చక్కగా తినాలని ఎప్పటి నుంచో చూస్తుంది. ఈలోగా రాను వచ్చింది, ఆవు తినేసేసిందని. ఈ సంగతి వీటికి తెలియలా. ఎవరి కాళ్ళు అయిపోయారుగా, ఒకళ్ళు పలుక్కోట్లా. పొద్దున్న లేచిన కాడి నుంచి అందరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేంటి? కోపాలు వచ్చేసినాయి, ద్వేషం ఏర్పడిపోయింది. నన్నే ఇంత మాట అంటావా అన్నట్లుగా ఏ ఆవుకు ఆవు ఇడిపోయినాయి. ఒక ఆవు చచ్చిపోయింది. రెండో రోజు రెండో ఆవు తింటుంది, ఆవును కూడా తినేసింది. ఇలాగా ఈ 4 ఆవులు చచ్చిపోయినాయి. 5వ ఆవు కోలుకుని, దీనికి తెలియదు అసలు విషయం ఏం జరిగిందనేది. అలాగ మెల్లిగా బయలుదేరి ఆడికి వెళ్ళి ఆ ప్రాంగణంలో చూస్తుంటే ఒక్క ఆవు కూడా కనపడతల్లా, ఎముకలు మాత్రం కనపడుతున్నాయి. అసలు ఏంటి ఎముకలు కనపడతాయి అన్నట్టుగా వాసన పడతాయి కదండి. వాసన బట్టి ఏడుస్తూ ఉంటే ఇంతలోకి ఇంకొక సింహం వచ్చి దాన్ని కూడా తినేసింది. ఇప్పుడు 5 ఆవులు ఏమైపోయినాయి? 5 ఆవులు ఏమైపోయినాయి? ఎందుకు చచ్చిపోయినాయి? 5 ఆవులు చచ్చిపోవట కారణం ఎవరు? ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఆవా? మరి ఇందాక మాట్లాడుకున్న 4 ఆవులా? ఏ ఆవు కారణం అండి? చెప్పండి, ఏ ఆవు కారణం? వీటన్నిటి ఆవులన్నీ ప్రాణం పోవటానికి కారణం ఎవరండి? చెప్పాలి. సంఘం లేదని జరిగిందనుకోండి, దానికి నువ్వే అంటారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు దానికి కారణం? ఏ ఆవు కారణం? ఆవుకు బలహీనత రాదా? వచ్చింది. అర్థం చేసుకోవాల్సిన మనసు ఎవరికి ఉండాలి? ఈ 4 ఉండాలి. ఈ 4 లేవు. ఊపుకుంటూ బయటికి వెళ్ళి గబగబా తగాదాడుకుని మళ్ళీ ఎవరి కాళ్ళు ఇడిపోయారు. అంటే ఇప్పుడు ఎవరిది పరిస్థితి? 5 ఆవులది తప్పుంది. స్తోత్రం. సాతానుడు లోపలికి రావడానికి, సాతానుడు సంఘములో ప్రవేశించడానికి ఎవరిది తప్పు అంటే, చాలామంది అంటారు, సార్ ఈ అబ్బాయిదండే, సార్ ఈ అమ్మాయిదండే. కాదు, సంఘమంతటిది తప్పే. సంఘము చుట్టూ భద్రత లేకపోతే, సంఘము చుట్టూ కంచె లేకపోతే, సంఘము చుట్టూ ప్రార్థన లేకపోతే, సంఘము చుట్టూ వెలుగు లేకపోతే సాతానుడు సంఘములకు జొరబడి సంఘములో ఉన్న వ్యక్తులను చిన్నాభిన్నం చేస్తాడు, సులువుగా చిక్కులు పెడతాడు, పాప వైపుకు నడిపిస్తాడు, దేవుని వాక్యము లోపలికి పోనివ్వడు. సంఘము చిన్నాభిన్నమైపోతుంది. ఎవరిది తప్పు అని నేను అడుగుతున్నాను. ఎవరి తప్పు తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది. నాదేం తప్పు అంటావా? సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి, అందుకే అపవాది లోపలికి వచ్చింది. నువ్వు ప్రార్థన చేసి చూడు. ఒక్కడి ప్రార్థన ఆకాశం నుంచి అగ్ని భూమి మీదకి దించలేదా? 850 మంది ప్రవక్తల నోర్లు మూపించలేదా ప్రార్థన? 850 మంది ప్రవక్తలు ఉన్నారు అక్కడ. బయలుదేవతకు 450 మంది ప్రవక్తలు, మరొక దేవతకు 400 ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తలు అక్కడ కూర్చున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కేకలు వేశారు, ఆ దేవతను పిలుచుకున్నారు, రాలా. ఏలియా ఒక్కడిగా నిలబడి దేవుని సన్నిధిలో మోకరించాడు. ఈ ప్రజలందరూ చూస్తుండగా ఒక అద్భుతం జరగాలి ప్రభువా,
వీరి కన్నులు తెరవబడాలి ప్రభుని ప్రార్థన చేస్తే, ఒక్కడు ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడి ఆకాశము నుంచి మహా అగ్ని అక్కడికి వచ్చి ఆ దహన బలిని అంతము చేయలేదా? అలాంటి అగ్ని దిగి పంపించిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఘాన్ని కాపాడుతాడు. నీ ప్రార్థన లేకపోవటమే సంఘములో జరుగుతున్న అరాచకాలకు, సంఘములో జరుగుతున్నటువంటి విపరీతమైన కార్యాలకు, వినాశనానికి కారణం. నాదేముంది అనుకుంటున్నామేమో, నాదేముంది అనుకుంటే దేవుడు ఇక్కడ నిన్ను పెట్టేవాడు కాదు, సంఘము వెలుపల పెట్టేవాడు. నీకంటూ బాధ్యత ఉంది, నిన్ను స్థాపించాడు కాబట్టి నీ కొరకు రక్తపు పట్టును కార్చి సంఘములో స్థిరపరిచి సంఘ సభ్యుడిగా, సంఘ సభ్యురాలుగా ప్రభు నిన్ను నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘం ఎవరిది అని అడుగుతాను నేను. మీలో ఏం చెప్తారు? నాది అంటారా, మాది అంటారా? నాది అంటా ఎవరన్నా? మనందరిది కాబట్టి మనది. సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి మనము ఎవరిని కాపాడుకోవాలండి? సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదే. సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నదే. ఎలా కాపాడుకోగలుగుతావంటే ప్రార్థన ద్వారా మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా బిగ్గరగా? హల్లెలూయ. కలుపుకునే మనస్సు కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకే అంటాడు, నేను, నాతో పాటు ఉన్న శీల, అలాగే తిమోతి, మీ ముగ్గురు కలిసి ఈ మాటలు రాస్తున్నామని చెప్తూ తర్వాత మాట ఏమంటున్నాడు? కృపయు సమాధానం మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని. స్తోత్రం. సంఘాన్ని గురించి రాస్తూ, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డల గురించి రాస్తూ అంటాడు, ఏమంటున్నాడంటే విశ్వాసముతో కూడిన మీ పని. అంటే ఇప్పుడు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు ఏముందంట? విశ్వాసం ఉన్నది. అదే మాట ఇక్కడ ప్రబోధిస్తున్నాడు చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని. సంఘము విశ్వాసముతో ఉన్నదంటండి. దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము పౌలు గారు అక్కడ లేడు, తిమోతి గారిని నడిపిస్తున్నాడు. కానీ వారు స్థిరపరచబడ్డారు. ప్రారంభపు మాటల్లోనే స్థిరపరచబడ్డారు. ప్రారంభపు వాక్యము చేత స్థిరపరచబడ్డారు. నీకైతే ప్రతి ఆదివారం, నీకైతే ప్రతి బుధవారం, నీకైతే ప్రతి శనివారం యూట్యూబ్లో, టీవీల ద్వారా సువార్త అందించబడుతుంది. అయినా ఇప్పటికి నువ్వు స్థిరపడలా. ఇప్పటికీ జారుడు బండలాగానే ఉన్నావు. నీ భక్తి స్థిరంగా నిలిచలేదు. నీ భక్తిలో శక్తి కనబడటలేదు. నీ భక్తిలో యథార్థత కనబడతలేదు. నీ భక్తిలో ప్రభు ప్రత్యక్షత కనబడతలేదు. దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఏముంది అంటే విశ్వాసం ఉన్నదే. ఏమంటున్నాడండి భక్తుడు? ఏమంటున్నాడు చూడండి, పౌలు గారు ఏమంటున్నాడు? విశ్వాసముతో కూడిన మీ పని. మీ పని అంటే వాళ్ళు చేసే పనిలో ఏముందంట? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. నిజంగా అక్కడ జరుగుతున్న అరాచకాలకు, అక్కడ జరుగుతున్న భయంకరమైన పరిస్థితులకు వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకాలి. కానీ ఏదో ఒక రోజు ఇక్కడ మార్పు వస్తుంది. ఏదో ఒక రోజు ప్రజల్లో విప్లవం వస్తుంది, ప్రజల్లో ఉజ్జీవం వచ్చింది, ప్రజల్లో ఒక అద్భుతం జరుగుతుంది, నా దేవుని కార్యము జరుగుతుందని వాళ్ళు విశ్వాసముతో కంకణం కట్టుకుని ప్రార్థన చేశారండి. కంకణం కట్టుకుని ప్రార్థన చేశారు. రోషము కలిగి ప్రార్థన చేశారు వాళ్ళు. అంటే వారి ప్రార్థనలో ఏముంది? విశ్వాసం ఉంది. మరి నీ ప్రార్థనలో ఏముందండి? నీ ప్రార్థనలో విశ్వాసం కనబడుతుందా తల్లి? విశ్వాసముతో కూడిన ప్రార్థన కావాలి. విశ్వాసం లేని క్రియలు ఏమన్నాడు? మృతము మృతము అని చెప్తాడు. అపోస్తుల కార్యములు మనం చూస్తే 12వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు సంఘం కనబడుతుంది. ఈ సంఘాన్ని కూడా ఏముందో చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అంటే వీళ్ళ పని ఎలా ఉంది? విశ్వాసముతో కూడుకున్న పని. విశ్వాసంతో కూడుకున్న పని. విశ్వాసంతో పని ఎప్పుడైనా మొదలు పెట్టావా నువ్వు? విశ్వాసంతో పని మొదలు పెట్టావా ఎప్పుడన్నా నువ్వు? కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు పెట్టుకుందాం అంటారు. డబ్బులు ఉన్నప్పుడు పెట్టేది కుటుంబ ప్రార్థన కాదు. డబ్బులు లేనప్పుడు పని మొదలు పెడతావే, నీకు తెలియకుండా కానీ నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు నువ్వు.
ఆశ్చర్యాలు చూస్తావు నువ్వు. సంఘం ఏం చేసిందంటే అండి, పేతురు సరసాల్లో బంధించబడ్డాడు. వీళ్ళకి ఒక విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసము? మా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అదుగో తన దూతలను పంపించి అక్కడి నుంచి పేతురు గారిని విడిపించుకుని తీసుకొస్తాడని ఈ సంఘానికి విశ్వాసం ఉందండి. విశ్వాసం ఉంది. ఈరోజు సంఘములో ఎలాంటి పని ఉండాలి? విశ్వాసముతో కూడిన పని కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? బియ్యం లేవు, దేశ పొయ్యి మీద పెట్టాలి, మంట పెట్టాలి, నీళ్లు పోయాలి, ఎసరు కాగుతూ ఉండాలి. అది విశ్వాసం అంటే. చేస్తావా నీ జీవితంలో? చేయలేవు కూడా. ఎందుకంటే విశ్వాసం లేదు కాబట్టి. పెట్టి చూడు, అద్భుతం ఏంటో నీకు తెలిసింది. లేనప్పుడు చూడు. ఏం కార్యాలు? మీ ఇంట్లో జరిగే కార్యాల గురించి కాదు, ప్రభు నిమిత్తం చేసే కార్యాల విశ్వాసంతో జరిగించడం ప్రారంభిస్తే అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. నీకు తెలియకుండానే నీకు అద్భుతం జరుగుతుంది ప్రియులరా. మనందరికీ తెలుసు, ధర్మారావు గారు పొన్నూరు నుంచి వచ్చినటువంటి ఆయన. ధర్మారావు గారు, నాన్నగారు, పిలుపు గారు వీళ్ళందరూ కలిసి ఒక మన్నవ అనేటువంటి ప్రాంతంలో సువార్త సభలు పెట్టారు. ఆ సువార్త సభలు అయిపోయి మీటింగ్ ముగించబడింది. షామియానాలన్నీ ఉపదీయాలంటే పాస్టర్ గారు అంటున్నాడు, ధర్మారావు గారు కాసేపు ఆగండి ఉపదిద్దామన్నాడు. వీళ్ళందరూ ప్రక్కన కూర్చుని ఉండారు. చాలా టైం అవుతుంది కానీ ఉపదీయమంటల్లా కాసేపు ఉండాక ఒక సహోదరి వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని కానుకిచ్చిందంట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేచి అంటున్నాడు, ఇప్పుడు ఉపదీయండి అయ్యా షామియానా అని చెప్పాడు. అయ్యగారు ఇప్పుడు దాకా ఎందుకు ఉపదీయలేదంటే, నా దగ్గర డబ్బులు లేవు షామియానా షాపులో డబ్బులు కట్టడానికి. మరి డబ్బులు లేకుండా షామియానా అట్లేపిచ్చా. నా దేవుడే, స్తోత్రం చెప్పండి, నా దేవుడే. అదే విశ్వాసం అంటే. సంఘములో కావాల్సిన విశ్వాసం. విశ్వాసముతో కూడిన పని నువ్వు చేయాలి. షాపులకు వెళ్ళాము, ఓ పెన్ను కొనుక్కున్నాం. పెన్ను కొనుక్కుని మనం ఏం చేస్తాం? హలో, పెన్ను కొని జేబులు పెట్టుకొచ్చేస్తామా? టక్కన మోతేసి గీసేస్తాం. సార్ పడలేదండి అంటాం. గట్టిగా రుద్దవయా అంటాడు. గట్టిగా రుద్దుదాం, పడుతుందండి. అది విశ్వాసం కాదు. పెన్ను కొనుక్కొని జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చి మనం ఇంటికాడ రాసుకున్నాం అనుకోండి, అది విశ్వాసం కాదు. ఇట్లా రాసేటప్పుడు ఇక్కడ పడదలే, ఇంటికి వెళ్ళిన తర్వాత పడిద్దిలే అన్నాడు అనుకోండి, నమ్ముతామా? నమ్మం. ఇక్కడే పడాలి అంటే చూస్తేనే నీకు విశ్వాసం, చూడకపోతే నీకు. అదే అంటాడు ప్రభు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా జాజ్ దగ్గర అయ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సబ్జెక్ట్ కాస్త ముందుకు నడిపిద్దాం. తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, సంఘం ఎవరితో ఉండాలి? హలో, సంఘం ఎవరితో ఉండాలి? తండ్రితో ఉండాలి. సంఘం ఎవరితో ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. సంఘం ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మతో పెనవేసుకోవాలి. మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు. సంఘము తండ్రితోనూ, సంఘము క్రీస్తుతోనూ, సంఘము పరిశుద్ధాత్మతో ఉండాలి. దేవుని అందు నిలిచి ఉండాలి. దీని గురించి లోతైన అనుభవాలు మీకు తర్వాత తీసుకుని వస్తారు. తర్వాత పౌలు గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన కృప, కలుపుకునే మనస్తత్వం అండి. ఈరోజు సంఘములో నీవు కలుపుకోలేకపోతే సంఘ సభ్యురాలు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చండి. నీ మనస్తత్వం ఎలా ఉండాలి? కలుపుకునే రీతిలో ఉండాలండి. శత్రువు కంట భోజనం పెట్టినట్టు ఉండాలి. నీకు ఎవరైతే నీతో మాట్లాడతలేదో వాళ్ళ భుజం మీద చేస్తూ మాట్లాడాలి. ఎవరైతే నేను పలకరించట్లేదు, ఎవరైతే నిన్ను పట్టించుకోవట్లేదో, ఎవరైతే నువ్వు అంటే ద్వేషంగా చూస్తున్నారో వాళ్ళనే పలకరించాలి. అదే ప్రభు ప్రేమ. స్తోత్రం.